హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసరికి 2K స్పెషల్గా అయితే వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే 1K స్పెషల్కి నేనైతే ట్రైపాడ్ స్టాండ్ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను కదా. సో ఇప్పుడైతే 2Kకి అయితే నేనైతే యూట్యూబ్ స్పేస్ అయితే రెడీ చేద్దాం ఉంటాను. ఫస్ట్ అయితే రెంట్ రూమ్ దగ్గర అయితే నేను చూసుకున్నాను. అంటే మా రెంట్ రూమ్ ఉంటుంది కదా, మేము ఇంకా ఎవరికి ఇవ్వలేదు. సో ఇచ్చేటట్టు అనిపించలేదు. అందుకే నేను ఇంకా సెర్చ్ చేసుకున్నాను. అప్పుడు మందమైన ఏదో ఒకటి ఉంటుంది కదా. పెయింటింగ్ ఆల్రెడీ రీసెంట్గానే వేశారు. సో అందుకే నేను పెయింటింగ్ ఇవన్నీ అయితే నేను ఏం చూస్ చేసుకోవాలి. జస్ట్ కటన్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే నో ఐడియా, సంథింగ్ ఏదో చూసుకుంటే ఇంకా అది చేసేద్దాము అని అనుకున్నాను. యూట్యూబ్లో ఐడియాస్ వచ్చేసారు కానీ ఏమీ లేదు, అన్ని పెయింటింగ్స్ వేసుకొని వేస్తారు. బట్ అందుకే నేనైతే ఈ కటన్ వీడియో అయితే మీకైతే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సెర్చ్ చేశాను, బట్ నాకు ఏది దొరకలేదు. ఫస్ట్ అయితే ఇది అనుకున్నాను. సో ఇదైతే నాకు చాలా లైట్ కలర్ అనిపిస్తుంది, వెనకాల కూడా అంతగా అనిపిస్తుంది, ఏమంత మంచిగా అనిపించలేదు. సో ఇది కొంచెం డార్క్గా ఉంది కదా, ఇదే ఫస్ట్ ఇది వద్దనుకున్నాను. బట్ చూద్దామని ఏదో అట్లా చూస్తున్నాను. ఫ్రెండ్స్ మీద అయితే బ్లాకే బాగుంది అనిపించింది. సో అటు సైడ్కి అయితే పెడితే సరిపోతలేదు, ఇంకా ఇటు సైడ్కి పెడితేనే అది వస్తుంది. సో ఇదైతే వద్దని నేనైతే ఇదైతే యూజ్ చేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం బ్లాక్ కదా, బ్లాక్ అయితే బాగుంటుందని సో స్టిచ్చింగ్ అయితే నేనే చేసుకుంటున్నాను. కటన్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాలనుకున్నాను. కటన్ కాదు కానీ జస్ట్ నార్మలీ ఏదేంటి కుచ్చులాగా పెట్టేద్దాం అనుకున్నాను. కుచ్చులాగా పెట్టి దాన్ని ఇట్లా రివర్స్గా స్టిచ్ చేస్తాను, అదొక డిజైన్ అయిపోతుంది కదా అందుకు. సో చూస్తున్నారు కదా ఇలా స్టిచ్ చేసేస్తాను. ఇంత డబ్బులు నేను స్టిచ్ చేయలేదు, నాకు ఇది ఏమంత ఎక్స్పీరియన్స్ కాదు. బట్ ఏదో ఒకటి నాకు వచ్చినట్టు ట్రై చేశాను. నేను ఓన్లీ బార్బీ డాల్స్కి అయితే ఇట్లా వేసాను. చూస్తున్నారు కదా, లంగాలా కుడతారు కదా టైలర్స్, అలానే కుట్టి అండ్ దాన్ని అయితే కొంచెం పెద్దగా కుట్టి దాన్ని రివర్స్ చేసుకొని ఇలా కుట్టాను. కొంచెం దారం అయితే ఉంటే కట్ చేసేసాను. సో ఇదైతే ఇలా పెడదాం అనుకున్నాను ఫస్ట్, బట్ అది ఉండలేదు. సో అందుకే వదిలేసా. సో దాన్ని ఏం చేస్తానంటే ఒక మూల అయితే పక్కన నాకు కనిపించింది. సో ఆ మూలను బీకి దాంట్లో అయితే పెడితే కొంచెం ఉంది, నార్మల్గా అయితే ఉండలేదు. సో దానికి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా దాని మిడిల్లో. సో అందుకు సో నా హైట్ అయితే చూసుకుంటున్నాను సరిపోతుందా లేదా అని. అసలు నేనేం ప్లాన్ వేసుకోలేదు కాబట్టి నాకు ఏమంత అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకే ఇంత లెంత్గా అయిపోయింది వీడియో అయితే. సో అప్పటికి నేను కొంచెం స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టాను మీకు. సో చూస్తున్నారు కదా, పెడుతుంటే ఇలా పడిపోతుంది. ఇద్దరు ఉంటే మంచిగా అనిపిస్తుండే, ఒక్కదాన్నే కదా. సో నాకేం అర్థం కావట్లేదు. మా మమ్మీ ఉంటే పక్క మమ్మీ కొంచెం ఏదో హెల్ప్ చేసేది. సో అటు పెడుతున్నాడు, ఇటు పెడుతున్నాడు, ఇది తిరుగుతాడు, నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా పెడదాం అనుకున్నాను. సెకండ్ అయితే నేను బంతి పూలు అయితే అటాచ్ చేశాను, కానీ బాగాలేదు అయితే లుక్, అందుకని తీసాను చూడండి. సో ఇక్కడ వరకు అయితే వస్తుందని నేనైతే పెట్టాను. సో మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూస్తే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే మీరు కానీ కొత్త న్యూ యూట్యూబర్స్ అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందని నేనైతే ఈ వీడియో తీశాను. సో నేనైతే ఇది ఒక కిటికీ దగ్గర పెట్టేసి వీడియో తీసుకున్నాను. ట్రైపాడ్ అయితే కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించింది. సో అందుకు సో బంతి పూలు అయితే యాడ్ చేసాను. బట్ లుక్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, బికాస్ అది బ్లాక్ కలర్ కదా. సో దానికి ఇలాంటివి ఏం బాగాలేదు. సో అందుకే అన్నీ తీసేసా. అండ్ నెక్స్ట్ ఈ కర్టన్ పెడదాం అనుకున్నాను. ఈ కర్టన్ కూడా అంత లుక్ అనిపించలేదు పెడితే. సో ఇదైతే నచ్చలేదు. సో నేనైతే విస్టీరియా ఫ్లవర్స్ అయితే ఇంట్లో టిష్యూతోనే వేసాను. సో అవి అయితే పెట్టేశాను. అండ్ లైట్స్ నాకు అక్కడ ఉండే. సో చూస్తున్నారు కదా, ఈ లైట్స్ అయితే తీయడానికి నాకు ఒక 10 డేస్ పట్టింది అనుకుంటా, అలా ఉంది. సో లైట్స్ అని తీసి ఒకటి అటాచ్ చేసి, పిన్స్ అయితే టైంకి దొరకలేదు. సో మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చే పిన్స్. సో పెట్టి చూస్తున్నారు కదా, ఇది ఫైనల్ లుక్. సో ఇదైతే ఫస్ట్ అరేంజ్ చేసుకున్నాను, బట్ హైట్ అయితే సరిపోదు. అందుకే నేనైతే ఇలానే సో కింద కూర్చొని అది మనం పడుతున్నది అయితే పెట్టాను. సో మనకి యూట్యూబ్ మెయిన్ ట్రైపాడ్, మీ దగ్గర ఏముంటే అది పెట్టుకోండి. సో నాకు అక్కడైతే ట్రైపాడ్ అయితే ఇలా ఉంది, బట్ కొంచెం ఇలా వంగిపోతున్నట్టు అనిపించింది. అందుకే నేనైతే ఇంక ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో కానీ ఇదైతే నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో ఇదైతే కింద అయితే విడ్త్ పెంచుకోవడానికి చూస్తున్నారు కదా, అలా ఉంటుంది. మీదైతే హైట్ పెంచుకోవడానికి. సో మీకు ఎంత విడ్త్ కావాలో అంత ఉంచుకోవచ్చు. నాకైతే కొంచెం చాలు. అండ్ కిందకి షూట్ చేసుకోవాలి కాబట్టి నాకు అదే కావాలి కాబట్టి నేను కిందకే పెట్టుకున్నాను ట్రైపాడ్ని, సారీ రింగ్ లైట్ని. సో అదైతే నేను మీదైతే తీసేసుకుంటున్నాను, బికాజ్ నేను పక్కన ఒక సెల్ఫ్ ఉంది, మీకు చూపిస్తాను లాస్ట్లో. పక్కన అయితే సెల్ఫ్ ఉంది కదా, దాంట్లో అయితే పడదు. సో అందుకే ఇలా పెట్టి అది పెట్టేశాను. సో ఇప్పుడైతే కింద అయితే ఏదో ఒకటి వేయాలి కదా. సో అందుకే చాప అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, ఈడైతే పక్కనే సెల్ఫ్ ఉంది, పక్కన లైట్ స్విచ్ అయితే ఉండే. సో దాంతో కనెక్ట్ చేసి ఇలా అయితే మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇలా తీసుకొచ్చా. సో యూట్యూబ్ స్పేస్ అనేది కొంచెం సెట్ అయిపోయింది. అంటే మీషో హాల్స్ నచ్చ ప్లీజ్ లైక్